సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు బాల్టెక్ నుంచి. సో వీడియో చేసి సాల్వ్ అయితే అయింది. సో నాకు తెలిసినంత వరకు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మీరు అందరూ హ్యాపీగా ఉంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటున్నాను. సో వీడియో చేసి సాల్వ్ అయింది. 45 days అయితే అయింది. సో తర్వాత ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని నాకు తెలిసి రీచ్ చాలా తక్కువ ఉంటుంది, మనకు అసలుకే రీచ్ తక్కువ. సో దీనికంటే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వీడియో చూడగానే కొంచెం షేర్ చేయండి, కొంచెం లైక్ చేయండి, కొంచెం వీడియోని బూస్ట్ అయితే చేయండి. సో నేను ఇంకా బతికే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, వీడియోస్ అయితే చేయటం ఆపాను అంతే. సో ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ మీకు స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ స్మోక్ ఎఫెక్ట్ ఉంటేనే మనం సాంగ్ కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ షూట్లో కానీ లేకపోతే ఫోటోగ్రఫీకి కానీ దేనికైనా మనం వాడుకోవచ్చు. అలా వాడుకోవాలంటే స్మోక్ మెషిన్ అయితే కావాలి. మీ అందరూ తెలిసి స్మోక్ మెషిన్ అనేది ఇంత పెద్దగా అయితే ఉంటుంది, దాన్ని క్యారీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం ఎక్కడైనా పెట్టుకోవాలన్నా కానీ లేకపోతే దాన్ని మనం ఇగ్నైట్ చేయాలన్నా కానీ అన్ని సందర్భాల్లో మనకు ఉపయోగపడదు. అదే కనుక స్మోక్ మెషిన్ని మనం పోర్టబుల్ సైజులో మన చేతిలో పట్టుకునేటట్టు తయారు చేస్తే ఐడియా చాలా బాగుంది కదా. అలాగే సంబంధించింది స్మోక్ జీనీ అనే కంపెనీది. కాకపోతే స్మోక్ జీనీ అనే కంపెనీ ఏంటంటే మన ఇండియాలోకి ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంది, 30-40,000 పైనే ఉంది. సో అంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ మనం కొనుక్కోవడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి సో నేను ఇంకొక బ్రాండ్ ఏదైతే ఉండిద్దో లెన్స్గోకి సంబంధించిన బ్రాండ్ అయితే స్మోక్ ఫాగ్ మెషిన్ అయితే కొన్నాను. ఇది కూడా పోర్టబుల్, చాలా చిన్నగా అయితే ఉండేది. దీంట్లో 2 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఫటాఫట్ ఓపెన్ అయితే చేసి చూపించేస్తాను, అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నాకు కనబడుతుంది ఏదైతే ఉండదో సో దీన్నే స్మోక్ మెషిన్ అంటారు, అంటే ఫాగ్ మెషిన్ అనుకోండి. సో దీని బాక్స్ అనేది అయితే ఎట్లా ఉండిద్ది, దీని ప్రైస్ అక్షరాల మనకి 17,000 రూపాయలు అయితే ఉంది. ఇప్పుడు ఇది అమెజాన్లో సేల్ జరుగుతుంది కాబట్టి 16,500 అయితే వస్తుంది. దీంట్లోనే ఇంకొక వర్షన్ ఉంది, టైప్ ఏ అంటారు దాన్ని. దాని ప్రైస్ మనకి 9,000 చిల్లర అయితే ఉంది. సో ఇది మాత్రం పెద్దది, అందుకే ఇది 17,000 అయితే ఉంది. సో బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాను. సో నీట్గా అయితే ప్యాక్ చేశారు. సో ఇక్కడ మెషిన్ ఏదైతే ఉండిద్దో దాన్ని ఎలాగే పెట్టమని ఇక్కడ చూపిస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసేసిన తర్వాత ఫస్ట్ మనకి లెన్స్గోకి సంబంధించిన మాన్యువల్ అయితే ఉండిద్ది. సో ఎలా వాడాలి అనేది, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వాడుతున్నట్టుంటే మాన్యువల్ చదవండి. ఎందుకనంటే మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాం దాని గురించి. డూస్ అండ్ డోనాట్స్ అనేవి దీంట్లోనే ఉంటాయి కాబట్టి, పైగా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మెయిన్ మెషిన్ అయితే చూపించేస్తాను ఫస్ట్ మీకు. సో ఇది సో చూశారు కదా, ఎంత కాంపాక్ట్ సైజులో మనకి ఫాగ్ మెషిన్ అయితే తయారు చేశారు. సో ఇక్కడ మీకు స్మోక్ బీ అని ఉంది కదా, సో ఇదే మెయిన్. దీంట్లో స్మోక్ అనేది ఇంకొక మెషిన్, అది సన్నగా ఒక పైప్ లాగే ఉండిద్ది. ఇది మాత్రం కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో చూశారు కదా. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. దాంతోపాటుగా కొన్ని యాక్సరీస్ అయితే వస్తాయి దీనికి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ మనకి లిక్విడ్స్ అయితే వస్తాయి. అంటే మనం ఫాగ్ని ఇగ్నైట్ చేయాలంటే మనకి లిక్విడ్స్ కావాలి కదా, ఆ లిక్విడ్స్ అనేవి మనకి ఎట్లా డబ్బాలు అయితే వస్తుంది. సో ఒక్కొక్కటి ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఒకసారి దీనిలో ఫిల్ చేసిన తర్వాత ఎలా ఫిల్ చేయాలి కూడా మీకు చూపిస్తాను. ఫిల్ చేసిన తర్వాత ఒక 18 నిమిషాలు అయితే వచ్చింది. ఆ తర్వాత ఇది అయిపోద్ది. అంటే ఇలాంటి బాటిల్స్ మన దగ్గర ఒక 6 ఉన్నాయి కాబట్టి తర్వాత మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక 500 ఉంటాయి. మళ్ళీ మనకు 6 బాటిల్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. జస్ట్ ఈ బాక్స్ మనకు ఒక 500 పడింది, సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకొక మెయిన్ కాంపోనెంట్ చూపిస్తాను. సో ఇది కూడా మనం దీనిపైన అయితే ఫిట్ చేస్తాం. నేను చెప్పాను కదా ఆటోమేటిక్గా మీకు రకరకాల యాక్సరీస్ ఉంటాయని, అందులో ఫస్ట్ యాక్సరీ ఇది. సో ఏంటంటే ఎక్కువగా మనకు స్మోక్ కావాలి, ఇప్పుడు ఈ రూమ్ని ఫిల్ చేయాలనుకోండి, నాకు ఎక్కువ స్మోక్ కావాలని అనుకుంటే నేను దీన్ని అయితే వాడతాను. సో దీనికి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది, దీన్ని కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెనక ఛార్జింగ్ ఇచ్చారు, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా వాడాలి కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ పక్కన పెట్టేసేద్దాం. సో దీంట్లో ఇంకేం వస్తాయంటే మెయిన్ యాక్సరీస్ మనకి పైప్స్ అయితే ఉంటాయి. సో అంటే పైప్ని ద్వారా మనం ఎయిర్ని ఎలా ఫాగ్ని మనం బయటికి ఎలా పంపించాలనేది. సో ఇదొక పైపు. సో దీన్ని చూసారు కదా, ఇదొక షేప్లో అయితే ఉండిద్ది. అంటే మనం ఫాగ్ని ఒక షేప్లో పంపించాలి, ఏదైనా ఒక కార్నర్లోంచి ఫాగ్ చేయాలనుకోండి. సో దానికోసం వాడతారు. సో ఇదేంటంటే మనకి ఇంకొకటి ఫ్లెక్సిబుల్ పైప్లా ఉంది కదా. సో దీంతో ఏంటంటే మనం ఎటు కావాలంటే అటు ఏదైనా కార్నర్స్లోంచో లేకపోతే పైప్ని మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవడానికి అయితే ఉపయోగపడుద్ది, అందుకే ఇది పైపు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఇచ్చారు డైరెక్ట్, ఇది మనకి మనం ఒక ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ అయితే పెట్టుకొని ఫాగ్ని పంపించుకోవడానికి అయితే ఈ ట్యూబ్ని అయితే వాడతాం. దీనిపైన ఒక చిన్న యాక్సరీ కూడా ఉంది. సో ఇట్లా పెట్టుకోవచ్చు, అంటే ఒక డైరెక్షన్లో మనం కరెక్ట్గా పైప్ నుంచి ఫాగ్ని బయటికి త్రో చేయాలంటే ఇలాంటి యాక్సరీస్ అయితే వాడుకోవచ్చు. ఇంకా ఏముందంటే ఒక రిమోట్ అయితే ఉండిద్ది. సో కొన్ని సందర్భాల్లో మనకి ఫాగ్ని ఏ టైంలో రిలీజ్ చేయాలనే దానికోసం మనకి ఇట్లా ఒక రిమోట్ కూడా ఇచ్చారు. సో చూసారా టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిందో. మనకి ఇది ప్రీ వెడ్డింగ్స్ పోస్ట్ వెడ్డింగ్స్లో సూపర్ యూజ్ అయితే అయింది. అదే మనం ప్రోడక్ట్ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ చేస్తాం అనుకోండి, సో మనకి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్ కీ రోల్ అయితే ఇదే ప్లే చేస్తూ ఉంటుంది. మనం వాచెస్ కానీ లేకపోతే ఏదైనా ప్రొడక్ట్స్ని మనం షూట్ చేస్తాం అనుకోండి వీడియో తీసుకోవడం కోసం, ఫాగ్ని ఏంటంటే మనం డ్రై ఐస్ ఎలా అయితే మనకి ఫ్లో అయ్యిద్దో అదే షేప్లో దీన్ని ఫ్లో చేయడం కోసం దీన్ని అయితే వాడతాం మనం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్సరీ అని నా ఫీలింగ్. సో నెక్స్ట్ మనం చూసినట్టుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి అయితే ఇచ్చారు.
సో దాంతో పాటుగా 2 లిడ్స్ అయితే ఇచ్చారు. సో వీటిని అయితే ఈ లిడ్స్లో ఎక్కడ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు, చిన్న లిడ్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా సిలికాన్ జెల్ ప్యాకెట్స్ ఇంకా అంత మించలేను. ఈ ప్రోడక్ట్ మొత్తంలో మనకి కీ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా వాడాలో నేర్పిస్తాను. ఫస్ట్ దీన్ని మనం తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనకి మెయిన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇలా లోపల ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇలా తిప్పితే ఇదైతే ఊడిపోయిద్ది. సో దీని లోపల మనం ఫిల్లింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక స్పేర్ పార్ట్. సో చూసారు కదా. సో దీన్ని ఇక్కడ మనం అయితే ఫిట్ అయితే చేస్తాం. సో ఫిట్ చేసి చూపిస్తాను. సో దీని లోపలికి మనం ఒక లిక్విడ్ అయితే వేయాల్సి ఉంటుంది కంప్లీట్గా, అది కూడా వేసి చూపించేస్తాను మీకు. సో మెయిన్గా మీకు వెడ్డింగ్స్లో ఇది బాగా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఒక విప్లవం అయితే తీసుకొచ్చింది. కాకపోతే 17,000 వర్తా కాదనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేను కనిపించిందల్లా కొనమని నేను చెప్పను. నేను కొనటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఫుడ్ బ్లాగ్స్ అవి చేస్తున్నాను కాబట్టి దానికి ఫుడ్కి సంబంధించిన దాంట్లో ఫాగ్ని వాడాలి అని అనుకున్నాను కాబట్టి 17,000 ఇన్వెస్ట్ చేశాను. ఇంకెట్లా సంపాదించిన డబ్బులన్నీ ఏదో కొంత వెళ్తా ఉన్నాం అనుకోండి, ఇంకేం ఉండదు. తర్వాత మనం ఉన్నాయని నమ్ముకోవాల్సి వచ్చింది అనమాట. అలాంటి పరిస్థితికి వచ్చేస్తాం. సో అలా దయచేసి అలా అయితే చేయొద్దు. సో ఇప్పుడు ఇది ఉంది కదా. సో దీంట్లో అయితే ఫిల్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫాగ్ మెషిన్ ఫ్లూయిడ్ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఇక్కడ మనకి లిడ్ ఉంటుంది. లిడ్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది. సో ఓపెన్ చేసి దీని లోపలికి అయితే మెల్లగా డ్రాప్ చేద్దాం. సో ఈ లిక్విడ్ అనేది ఫుల్గా దీని లోపలికి అయితే నింపేద్దాం. సో డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని పవర్ ఆన్ చేసుకోవడానికి ఒక్కసారి 3 సెకండ్స్ మనం పట్టుకొని ఉంటే పవర్ ఆన్ అయ్యిద్ది. సో అయిన తర్వాత మనం దీన్ని ఒక్కసారి డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారా ఫాగ్ ఎలా వస్తుందో. సో మెషిన్ కొంచెం సౌండ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది మన ప్రొడక్ట్ ఫోటోగ్రఫీలో బాగా ఉపయోగపడిద్ది. సో చూసారా స్మోక్ ఎంతలా వస్తుందో. సో మీకు ఒక ప్రోడక్ట్ అయితే పెట్టి చూపిస్తాను. ఇప్పుడు రకరకాలవి ఉన్నాయి కదా మన దగ్గర. సో దీనికి ఒక ప్రోడక్ట్ అయితే పెట్టి మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో చూసారు కదా ఎంత స్మోక్ని అయితే రిలీజ్ చేసిందో. సో ఇప్పుడు మీరు మీ స్టూడియోని కనుక ఇట్లా ఫాగీగా చేసుకోవాలనుకుంటే సో ఇట్లాంటి ఫాగ్ మెషిన్ అయితే బై చేయండి. సో ఇది అందరికీ ఈ బడ్జెట్లో కొనుక్కుంటారా అని అంటే నాకు తెలిసి అవసరం ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోండి. మిగతా వాళ్ళకైతే కంప్లీట్గా అనవసరం అని అయితే చెప్తాను నేను. సో ఇప్పుడు ఒకసారి మీకోసం రిమోట్ని కూడా ఆన్ చేసి చూస్తాను. సో జస్ట్ రిమోట్ని అయితే మనం ఇట్లా క్లిక్ చేయగానే సో చూసారు కదా ఇట్లా స్మోక్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. జస్ట్ మళ్ళీ రిమోట్ నొక్కగానే ఆగిపోయింది. సో ఈ రిమోట్ అనేది కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది చాలా సిచ్యువేషన్స్లో. ఎందుకంటే పొద్దాకలు మనం ఇలా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని మనం రిమోట్ ద్వారా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు మనం. సో ఈ ఫాగ్ కూడా చూసారు కదా వెంటనే ఆ గాలిలో కలిసిపోకుండా కొంచెం అట్లా మనకి రూమ్ని కొంచెం స్టైలిష్గా అయితే తయారు చేస్తూ ఉంది. సో లైట్స్ దగ్గర స్పెసిఫిక్గా చూడొచ్చు మీరు. ఏ లైట్ దగ్గర కావాలంటే ఆ లైట్ రంగు అయితే అనేది కరెక్ట్గా దీంట్లో మనకు కనపడుతుంది. సో ఇది స్పెషల్గా ఎవరైతే మనకి ఫోటోగ్రఫీ ఎవరైతే చేస్తూ ఉంటారో లేకపోతే వీడియోగ్రఫీ మెయిన్ వీడియోగ్రాఫర్స్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్. మీరు ప్రీ వెడ్డింగ్స్ పోస్ట్ వెడ్డింగ్స్లో రింగ్స్ తీయాలన్నా లేకపోతే సాంగ్ తీయాలన్నా కానీ మనకు ఈ ఫాగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. పైకి ఇది వాసన అయితే రావట్లేదు. మెయిన్ ఇది ఒకటి. చాలామందికి ఏంటంటే వాసన వచ్చింది మన ఫాగ్ మెషిన్స్లో వాసన చూస్తే. ఇది అనేది మాత్రం మనకి అంత వాసన అయితే రావట్లేదు. బట్ పర్లేదు. ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో కూడా మనకి ఎక్కువ స్మెల్ అయితే తెలియట్లేదు. బట్ ఇది దీనివల్ల హానికరం అయితే ఏమీ కాదు. సో ఇది కొద్దిసేపు ఉండే అలా వెళ్ళిపోయిద్ది. కాబట్టి మీరు ఇలాంటి టిన్స్ ఏదైతే ఉంటాయో వీటిని అయితే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి వీడియో అయితే ఎవరు చేయలేదు. సో నేనే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. సో వీడియో చేసినట్టు మీకు నచ్చినట్టుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక నలుగురికి అయితే షేర్ చేయండి. అంటిల్ దెన్ రాజు సైనింగ్ ఆఫ్.